అభి సునీల్ని షూట్ చేయడంతో అతను అభి కాళ్లపై పడి వదిలేయమని వేడుకుంటాడు. శివకి అజయ్ కాల్ చేసి హెల్ప్ అడుగుతాడు. అతను లాస్ట్ టైం నన్ను చూడటానికొస్తానని నాకు చెప్పాడు. ఈ విందా ఫ్యామిలీ ముసుగులో ఎవరో ట్రిక్స్ ప్లే చేస్తున్నారు. అదెవరో కనుక్కోవడానికి నేను వెళ్ళాలి అని డిసైడ్ అయ్యాక శివ తన రూమ్కి వెళ్ళాడు. అప్పటికే సురభి డిన్నర్ ఫినిష్ చేసి నిద్రపోయింది. నిద్రలో కూడా పసిపాపలా నవ్వుతున్న భార్యని దగ్గరగా వెళ్లి చూసి ఆమెని డిస్టర్బ్ చేస్తున్న ఆమె హెయిర్ని చెవి వెనకకి తోసి కాసేపు తదేకంగా సురభిని చూశాడు శివ. ఆమె ముఖం, నవ్వు చాలా అద్భుతంగా అనిపించాయి. సడన్గా ఆమె మొహంలో నవ్వు మాయమై ఆమె ముఖంలో కోపం కనిపించింది. ఆమె పెదాలు బిగుసుకున్నాయి. నిద్రలో ఏదో కల కంటుందని అనుకున్న శివ ఆమె నుదుటిపై చిన్న ముద్దిచ్చాడు. ఆ ముద్దుకి అప్పటి వరకు ముడుచుకున్న ఆమె పెదాలు మళ్ళీ అందంగా విచ్చుకున్నాయి. ఆమె చెంపపై చిన్నగా తడిమి బాల్కనీలోకి వెళ్లి కొన్ని కాల్స్ చేసి వచ్చిన శివ కాసేపు ధ్యానం చేసుకుని రెస్ట్ తీసుకున్నాడు. నెక్స్ట్ డే మార్నింగ్ శివ సురభిని చూసుకోమని కన్నన్కి చెప్పి లంబోని తీసుకొని కార్లో టార్డియో ఏరియాకి వెళ్ళమని చెప్పాడు. విందా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అదే ఏరియాలో ఉంది. ఇక అజయ్ని అదే ఏరియాలో ఉన్న ఒక ఫేమస్ టీ హౌస్లో కలుస్తానని చెప్పాడు శివ. ఆ టీ హౌస్ లార్జ్ అండ్ యాంటిక్ డెకరేషన్తో అట్మాస్ఫియర్ అంతా చాలా ప్రశాంతంగా రిచ్గా ఉంటుంది. రిచెస్ట్ పర్సన్స్ మాత్రమే అక్కడికి వస్తారు. అక్కడ ఒక టీ పాట్ వాల్యూ దాదాపు 10,000 ఉంటుంది. సరిగ్గా గంటలో లంబో కార్ని ఆ టీ హౌస్ ముందు ఆపి కార్ డోర్ ఓపెన్ చేశాడు. శివ నవ్వి కార్ దిగి టీ హౌస్ చుట్టూ చూసి, ఈ టీ హౌస్ చాలా బాగుంది, నాకు బాగా నచ్చే విధంగా ఉంది అని అనుకున్నాడు. టీ హౌస్ పార్కింగ్ ఏరియాలో టాప్ లగ్జరీ కార్లు చాలా ఉన్నాయి. దాన్ని చూస్తేనే అర్థమవుతుంది అది నార్మల్ టీ హౌస్ కాదు అని. ఆ టీ హౌస్లోని 3rd ఫ్లోర్లో ఒక క్యాబిన్లో ఉన్నాడు అజయ్. అతను చాలా ప్రెషర్ ఫీల్ అవుతున్నట్లుగా అనిపించింది. అజయ్ నమ్మకమైన సెక్రటరీ అనంత్ సింగిల్గా కూర్చొని టీ తాగుతున్నాడు. వాళ్ళిద్దరి ఎక్స్ప్రెషన్స్ చూస్తుంటే వాళ్ళు నార్మల్గా లేరు అని క్లియర్గా అర్థమవుతుంది. హైదరాబాద్ నుంచి బాంబేకి షిఫ్ట్ అయ్యాక వాళ్ళు చాలా ఎదురుదెబ్బలు తిన్నారు. ఎన్నో కష్టాలను అనుభవించారు. మిస్టర్ అజయ్ విందా, మీరు ఫ్యామిలీలోని ప్రాబ్లమ్స్ గురించి పెద్దగా వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. మిస్టర్ శివ ముందుకొచ్చి క్లియర్ చేస్తానని మీకు హామీ ఇచ్చారు. ఆయన ఎబిలిటీ ఆ ప్రాబ్లమ్స్ని క్లియర్ చేయడంలో ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది అని అన్నాడు అనంత్. అయ్యో, శివ సార్ ఎబిలిటీలో సందేహం లేదు. ఆయన నాకు హెల్ప్ చేయడానికి ఇష్టపడకపోవడం అనే ఆప్షనే లేదు. అతను టోటల్ విందా ఫ్యామిలీ మొత్తానికి పెద్దవాడు. నేను విందా ఫ్యామిలీలో ఒక చిన్న వ్యక్తిని. మా ఫ్యామిలీలో చాలా మంది పవర్ఫుల్ పర్సన్స్ ఉన్నారు. అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే ఫ్యామిలీలోని సీనియర్ పర్సన్స్ నన్ను అణగతొక్కారు. కానీ వాళ్ళంతా నాపైనే ఇంత కక్ష ఎందుకు కట్టారో నాకు అర్థం కావట్లేదు అని బాధగా అన్నాడు అజయ్. అతను ఇప్పటి వరకు అనుభవించిన కష్టాన్ని బట్టి అతని మాటలు ఉన్నాయి. వీళ్ళు ఇలా మాట్లాడుకుంటూ ఉండగానే, ఓ ఇక్కడున్నారా చిన్నపిల్లలు అంటూ ఒక అవమానకరమైన టోన్తో ఎక్స్ట్రాడినరీ డ్రెస్తో ఓ యువకుడు ఆ ప్రైవేట్ టీ క్యాబిన్లోకి ఎంటర్ అయి వాళ్ళిద్దరి వైపు ప్లేఫుల్ లుక్స్తో చూస్తున్నాడు. అతనిని చూడగానే అజయ్కి అనంత్కి చాలా కోపం వచ్చింది. పిడికిలి గట్టిగా బిగించి సీరియస్గా అతని వైపు చూస్తున్నారు. ఆ యువకుడు మెల్లగా ఒక చైర్లో కూర్చొని, మీరెక్కడో అడుక్కుంటూ తింటున్నారేమో అనుకున్నాను. ఇదేంటి ఈ టాప్ టీ హౌస్లో ఉన్నారు? నువ్వు విందా ఫ్యామిలీ నుంచి తరిమి కొట్టబడిన వారసుడివి. నీకీ హోదా అవసరమా అని అన్నాడు. అజయ్ అనంత్ ఏమీ మాట్లాడలేదు. ఎనీవే, ఈరోజు దిలీప్ టీ హౌస్ మొత్తాన్ని తీసుకున్నాడు. హౌస్ అంతా విఐపీస్తో నిండిపోయింది. సో నాకు మీ క్యాబిన్ కావాలి. నేను మీ క్యాబిన్ని స్వాధీనం చేసుకుంటున్నాను అని ఆర్డర్ వేశాడు వంశీ. అజయ్ కోపంతో అతని మొహంపై పంచ్ ఇవ్వాలనుకుంటున్నాడు. కానీ తనని తాను కంట్రోల్ చేసుకుంటూ బలవంతంగా పళ్ళు కొరుకుతూ, మిస్టర్ వంశీ, నేను ఈ క్యాబిన్ని ఒక బిగ్ షాట్ కోసం రిజర్వ్ చేశాను. నువ్విక్కడ ఇష్యూ చేయకుండా ఉంటే బాగుంటుంది. బిగ్ మ్యాన్కి కోపం తెప్పించకుండా ఉంటే
నీకే చాలా మంచిది అని అన్నాడు. వాట్? బిగ్ షాట్? నాకు నవ్వొస్తుంది. నవ్వి నవ్వి చచ్చిపోయేలా ఉన్నాను. నీ గురించి నువ్వింకా చాలా ఎక్కువ అంచనా వేస్తున్నట్లున్నావు. తప్పిపోయిన కుక్కల్లారా, మీకెవరు తెలుసు? నీతో టీ పార్టీకొచ్చాడు అంటే వాడు ఖచ్చితంగా వేస్ట్ ఫెలో అయ్యుంటాడు అని అసహ్యకరమైన ధోరణిలో అన్నాడు వంశీ. అతని మాటలు ఎదుటి వ్యక్తిని రెచ్చగొట్టేలా ఉంది. అజయ్ తనను తాను కంట్రోల్ చేసుకుంటున్నాడు. ఆ వ్యక్తి వంశీ నాయక్. నాయక్ ఫ్యామిలీ బాంబేలోని పెద్ద ఫ్యామిలీస్లలో ఒకటి. వీళ్లకు చాలా బిజినెస్ గ్రూపులు ఉన్నాయి. సిటీలోనే మోస్ట్ పాపులర్ యంగ్ బిజినెస్ మ్యాన్స్లో వంశీ కూడా ఉన్నాడు. అతను విందా ఫ్యామిలీకి అల్లుడు. ఒకప్పుడు ఆధిపత్యంలో వంశీ అజయ్ మధ్య కాంపిటీషన్ ఉంది. మిస్టర్ వంశీ, నువ్వు జనాల్ని మోసం చేస్తున్నావు. నువ్వొక కప్పు టీ కోసం వచ్చినప్పుడు ఎక్కడో ఒక ప్లేస్ చూసుకొని కూర్చోవాలి. అంతేకాని నేను రిజర్వ్ చేసుకున్న ప్లేస్కొచ్చి ఇలా చేయటం ఏం బాగోలేదు అని డీప్ వాయిస్తో అన్నాడు అజయ్. ఓహో, ఇది మోసమా అని ఎగతాళిగా అన్న వంశీ, నేనేమైనా చేస్తాను. నిన్ను ఎంతైనా మోసం చేస్తాను. అయితే ఏం చేస్తావు నువ్వు? నువ్వేం చెయ్యలేవు. ఎందుకంటే ప్రజెంట్ నీ సిచ్యువేషన్ ఏంటో నీకు అర్థం కావట్లేదు. నీకు నాకు మధ్య ఉన్న తేడా ఏంటో నీకు అర్థమవుతుందా? నాకే ఎదురు చెప్తావా అని సీరియస్గా అన్నాడు. అజయ్ తల వంచుకొని కోపంగా చూస్తున్నాడు. కాని ప్రజెంట్ అతను నిస్సహాయంగా ఉన్నాడు. వంశీ కావాలనే వచ్చి తనని ఇబ్బంది పెడుతూ అపహాస్యం చేస్తున్నాడని అతనికి తెలుసు. ఖండించాలని ఉన్నా అతనికి కాన్ఫిడెన్స్ లేదు. ఎందుకంటే ఇప్పుడు విందా ఫ్యామిలీలో తన పొజిషన్ తగ్గిపోయింది అండ్ ఏ పవర్ లేదు. కానీ వంశీ పొజిషన్ అలా కాదు. అతను చాలా ఫేమస్ అండ్ అందరూ ఇష్టపడే వ్యక్తి. ఇంకా ఎప్పుడు ఎవరు అవమానం చేసినా సహించాలి, తప్పదు. ఇలాంటి నిస్సహాయ పరిస్థితుల్లో ఏం చేయలేడు అజయ్. ఇది వాస్తవం. ప్రెజెంట్ అతను హైదరాబాద్లో విందా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ని నడిపించిన బాస్ కాదు. బాంబేలో విందా ఫ్యామిలీకి చెందిన వేస్ట్ సన్. విదేశాలకు వెళ్లిన అతని తల్లిదండ్రులు కనిపించడం లేదు. తాతగారి ముఖం కూడా చూడలేకపోతున్నాడు. తనకి ఏ క్షణంలోనైనా ప్రాణహాని ఉండొచ్చు. అలాంటప్పుడు ఎదిరించటం కన్నా సైలెంట్గా ఉండటమే బెటర్ అని అనుకుంటున్నాడు. ఏంటి మీరు ఇక్కడేం చేస్తున్నారు? వంశీ సార్ చెప్పింది అర్థం కాలేదా అని అజయ్ అనంత్ వైపు అసహ్యంగా చూస్తూ అన్నాడు వంశీ పక్కనే ఉన్న వ్యక్తి. ఇప్పుడు మీరు ఈ క్యాబిన్ వదిలి వెళ్తున్నారా లేదా అని అంటూ అజయ్ వాళ్ళ వైపు కోపంగా చూశాడు వంశీ. అజయ్ అంతే కోపంగా వాళ్ళ వైపు చూసి ఆ వెంటనే కోపంగా మాట్లాడటం కన్నా కూల్గా మాట్లాడాలి అని అనుకొని, నేను ఈ ప్లేస్ని ఒక బిగ్ షాట్ కోసం రిజర్వ్ చేశాను. మీరు ఆ పెద్ద మనిషిని బాధ పెట్టొద్దు. అతన్ని కనుక ఇబ్బంది పెట్టాలని చూస్తే మీ ఎండ్ ఆఫ్ ది లైఫ్ చాలా ఘోరంగా ఉంటుంది అని చాలా జాగ్రత్తగా అన్నాడు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నీకు పెద్ద పెద్ద బిగ్ షాట్స్ తెలుసు అంటే నేనెలా నమ్ముతాననుకుంటున్నావు? మేబీ నీకు పిచ్చి పట్టినట్టుంది. అందుకే ఎవరో బిగ్ షాట్స్ తెలిసినట్లు ఫీల్ అవుతున్నావు. అయినా నీకు తెలిసిన బిగ్ షాట్కి అంత సీనుందా? నేనెవరో అతనికి తెలుసా? నా గురించి తెలిస్తే వాడు తోక ముడుచుకొని పారిపోతాడు. అంతేకాదు, వాడు నీతో టీ తాగడానికి వస్తున్నాడంటే నీలానే దేశదిమ్మరై ఉంటాడు అని మరొకసారి మాట జారాడు వంశీ. నేను మీకు చెప్పాల్సిందంతా చెప్పాను అండ్ ఈ క్యాబిన్ మాత్రం ఇవ్వను. ఇది నేను రిజర్వ్ చేసుకున్నాను అని గట్టిగా చెప్పాడు అజయ్. ఇది మిస్టర్ శివ కోసం నేను రిజర్వ్ చేసుకున్న క్యాబిన్. శివ వచ్చినప్పుడు సీట్లో వేరే వాళ్ళు కూర్చుంటే, శివ సీట్ కోసం వెతుక్కోవాల్సిన అవసరం వస్తే అది శివకి ఎంత అవమానం. అతను నాకు దేవుడితో సమానం. అలానే ప్రెజెంట్ శివనే నాకున్న లాస్ట్ ఆప్షన్. నన్ను రక్షించగలిగేది శివనే. ఇంతకుముందు నాకున్న నెట్వర్క్ సోర్సెస్ అన్నీ నాకు ఎలాంటి హెల్ప్ ఇవ్వలేదు. నేను ఫేస్ చేసిన ఇబ్బందులు చాలా పెద్దవి. అవి మొత్తం విందా ఫ్యామిలీ నుంచి వచ్చిన ప్రెజర్ వల్లనే. సో వీటన్నిటి నుంచి శివ తప్ప నన్ను ఎవ్వరూ ప్రొటెక్ట్ చేయలేరు అని అనుకున్న అజయ్ ఆ క్యాబిన్ ఇవ్వకూడదు అని ఫిక్స్ అయ్యాడు. వాట్? నువ్వు నాకు క్యాబిన్ ఇవ్వవా?
ఆ మాట అనటానికి నీకెంత ధైర్యం అని కోపంగా అన్న వంశీ తన పక్కనే ఉన్న సెక్యూరిటీతో వెళ్ళి టీ హౌస్ డైరెక్టర్ని పిలిచి ఈ అజయ్ని వాడి ఫాలోవర్ని బయటికి పంపడానికి సెక్యూరిటీని పంపమని ఆర్డర్ ఇవ్వు అని అన్నాడు. అంతే, వంశీ వెంటున్న పర్సన్ అక్కడి నుంచి బయటకు వెళ్ళాడు. ఒకే ఒక్క నిమిషంలో 2 అటెండెంట్లను సెక్యూరిటీ గార్డ్స్తో కలిసి నేరుగా ఆ క్యాబిన్లోకి వచ్చారు. ఇప్పటికైనా చెప్తున్నాను, మర్యాదగా ఈ క్యాబిన్ వదిలి వెళ్ళిపోతావా లేదంటే బయటకి గెంటేయమంటావా? నీకేది సౌకర్యంగా ఉంటుంది అని వ్యంగ్యంగా అన్నాడు వంశీ. అసలు మీరీ విషయం గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. వంశీ సార్కి సీట్ ఇవ్వటం అనేది మీ అదృష్టంగా భావించాలి అని అన్నాడు వంశీ అనుచరుడు. అజయ్, అనంత్ ఇద్దరూ లేచి నిలబడ్డారు. వాళ్ళ మొహాలు చాలా అగ్లీగా మారిపోయాయి. వంశీ కావాలనే వాళ్ళని ఇబ్బంది పెట్టాలని డిసైడ్ అయ్యాడు. అజయ్, ఏంటి విషయం అని ఇంతలో ఒక స్ట్రాంగ్ వాయిస్ వినిపించింది. వైట్ షర్ట్లో ఉన్న ఒక యంగ్ పర్సన్ ఆ బాక్స్లోకి ఎంటర్ అయ్యాడు. అతను చూడటానికి చాలా అందంగా ఉన్నాడు, కానీ డ్రెస్సింగ్ ఒక నార్మల్ పర్సన్లా ఉంది. అతన్ని చూడగానే మిస్టర్ శివ అని ఆశ్చర్యంతో అన్నాడు అజయ్. మిస్టర్ శివనా? ఇతనేనా నీకోసం వచ్చిన బిగ్ షాట్ అని సరదాగా అన్నాడు వంశీ. అజయ్ భయంగా శివ వైపు చూశాడు. హీ చిన్న పిల్లోడు నార్మల్ డ్రెస్ వేసుకొని ఉన్నాడు. చూడ్డానికి మా కంపెనీలో లోయెస్ట్ ఎంప్లాయీలా కూడా లేడు. వీడు నీకు బిగ్ షాటా? నువ్వు అర్జెంటుగా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, లేదంటే నీ మెంటల్ స్టేజ్ పీక్స్కి వెళ్ళేలా ఉంది. నువ్వు వేస్ట్ ఫెలోస్ అందరినీ బిగ్ షాట్ అంటుంటే బిగ్ షాట్స్ అయిన వాళ్ళకి చిరాకొస్తుంది అని అవహేళన చేస్తున్న వంశీ శివ వైపు చూసి, మిస్టర్ శివ, నువ్వు బిగ్ షాట్వా? రోడ్ల వెంట దొరికే బట్టలేసుకొని వస్తున్నావు. కనీసం చేతికి చిన్న వాచ్ కూడా లేదు. అసలు నిన్ను బిగ్ షాట్ అనటమేంటి? జోక్ కాకుంటే అసలు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? వేస్ట్ ఫెలో అని అన్నాడు. శివ ఏ ఎక్స్ప్రెషన్ లేకుండా వంశీ వైపు చూశాడు. వంశీ అహంకారంగా శివ వైపు చూస్తున్నాడు. ఎవ్వరూ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అక్కడంతా సైలెంట్గా ఉంది. నేనిప్పుడు ప్రజెంట్ ఒక ఫైనాన్సర్ కోసం ఇక్కడికొచ్చాను. అతను నాకిప్పుడు అపాయింట్మెంట్ ఇచ్చాడు. కాబట్టి నువ్వు ఇన్వైట్ చేసిన స్టీమ్ బన్స్తో కలిసి వెంటనే ఈ టీ హౌస్ నుంచి బయటకు వెళ్ళు. నేను నీకు ఒకే ఒక్క నిమిషం టైం ఇస్తున్నాను. నా వర్క్ని డిలే చేయొద్దు. నీకు తెలుసు కదా, నాకు అసలే సహనం చాలా తక్కువ అని అన్నాడు వంశీ. అతని మాటలను ఏం పట్టించుకోకుండా కోపంగా ఉన్న కళ్ళను కాస్త కంట్రోల్ చేసుకుని శివ వైపు రెస్పెక్ట్ఫుల్గా చూస్తూ, మిస్టర్ శివ, ఇది నేను మీకోసం రిజర్వ్ చేసిన టీ క్యాబిన్. కానీ కళ్ళు లేని కొంతమంది ఈ క్యాబిన్ కావాలని కోరుకుంటున్నారు అని అన్నాడు అజయ్. శివ ఏం మాట్లాడలేదు. అతనికి వంశీ కావాలనే అజయ్ని ఇబ్బంది పెడుతున్నట్లుగా అనిపించింది. నీ కళ్ళేమైనా దొబ్బాయా? నన్ను కళ్ళు లేవంటున్నావు? ఇంత లో క్లాస్ పీపుల్ ఇలాంటి ప్లేస్కి రావడానికి సిగ్గులేదు. ఏంటి శివ, నీకు చచ్చిపోవాలనుందా? ఓవర్ స్మార్ట్గా యాక్ట్ చేస్తున్నావు అని సీరియస్గా అన్నాడు వంశీ. అజయ్ విందా ఇంత తక్కువ పొజిషన్కి రావడానికి కారణమేంటి? శివ వంశీని ఎలా హింసించబోతున్నాడు? శివ అజయ్కి తిరిగి తన పూర్వ వైభవం వచ్చేలా చేస్తాడా? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.